ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏమీ చెప్పకుండా జుట్టు పీక్కుంటూ అలా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతావేంటి మావయ్య? నాకు డౌట్ వచ్చి పిలుచుకొచ్చా, కానీ ఎలా చెప్పాలో తెలియక తికమక పడిపోతున్నా. దేని గురించి నీ డౌట్? ఆత్మహత్య ఏ పద్ధతిలో చేసుకుంటే తేలిగ్గా ప్రాణం పోతుంది? ఇప్పుడు నీకు ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మేం పట్టింది? ముందు విషయం చెప్పు. అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నమ్మిన వాళ్ళు నట్టేట ముంచుతారేమో అని, పాలు పోసి పెంచిన పాము బుస్సున మనల్నే కాటేస్తుందేమో అని. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు మావయ్య. ఏంటి అర్థమయ్యేలా చెప్పేది? నీకేం అర్థం కావట్లా? నువ్వేం గమనించట్లేదా? అవతల వాళ్ళ ప్రవర్తన ఏం అర్థం కావట్లేదా నీకు? సుత్తి మ్యాటర్ ఆపి స్ట్రైట్ గా చెప్పు. నాకెందుకు మన దీప్తి మునుపటి దీప్తిలా మారిందేమో అని డౌట్ వచ్చింది. నాకెందుకు వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఒప్పందం ఏదో కుదిరిందేమో అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఇదివరకు పాము ముంగిసలా చూసుకునేవాళ్ళు కదా, ఇప్పుడు అలా లేరు. ఆ చూపులో ప్రేమ సంతోషం కనిపిస్తున్నాయి. ఎందుకు? దీప్తి ధరణి బర్త్డే సెలబ్రేట్ చేస్తుందని నీకు అలా కనిపిస్తుంది. కానీ దీప్తి చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది, గొప్పగా నటిస్తుంది. అది ఒక కోణం అనుకో. ఇటు మన వైపు ఎలా ప్రవర్తిస్తుందో అటువైపు మళ్ళీ అలాగే ప్రవర్తించదనేంటి? ఆహా, ఇటువైపు ప్లేట్ ఎలా ఫిరాయించిందో అటువైపు అలాగే ఫిరాయించదని గ్యారంటీ ఏంటి? చూడు మావయ్య, డ్రగ్స్ కంటే గొప్పగా దానికి మనం మాటలు ఇంజెక్ట్ చేశాం. దాని మైండ్ మన రిమోట్ కంట్రోల్లోకి వచ్చింది. మనం ఎలా ఆడిస్తే అలా ఆడేలా తయారయ్యింది. అది మన ఆర్డర్స్ ఫాలో అవ్వడం తప్పితే వేరే స్టెప్ వేసే ఛాన్సే లేదు. తనకు తానుగా మారే ఛాన్సే లేదు మావయ్య. అదేదో రజనీకాంత్ సినిమా రోబోలాగా మనకే ఎదురు తిరిగితే? అలాగే ఆ రోబోలాగే పతనమైపోతుంది. వాళ్ళిద్దరూ చెయ్యి కలిపి మనకి అన్యాయం చెయ్యాలని చూస్తే ఇద్దరు నా చేతుల్లో మాడిపోతారు. ఇద్దరిని బతకనివ్వను. ఈ మాట అన్నావు, బాగుంది. చంద్రలేఖ, ఎందుకైనా మంచిది ఆ దీప్తి మీద ఓ కన్నేసుంచడం మంచిది. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. మావయ్య, అరవకు. ఇట్రా. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా? కరెంటు పోయింది. జనరేటర్ పనిచేయట్లేదనుకుంటా. ఉక్కపోత తట్టుకోలేక బయటకు వచ్చాను. అన్నీ నా పోరిగిరే. నేను అంతే. గాలి లేకపోతే చచ్చినా నిద్ర రాదు నాకు. అదేమో హాయిగా గురకబెట్టి మరీ నిద్రపోతుంది. పోలికల తర్వాత ముందు అటు చూడు.
ఎవరమ్మా వాళ్ళు? రాత్రిపూట కరెంట్ ఆపి ఇళ్లలోకి ఎవరొస్తారు? దొంగలే కదా. షూ! అరవకు. నాగమణి హారం కోసం వచ్చారేమోనమ్మా. ఇప్పుడు ఎలా? ఆ హారం కోసం వచ్చారో, మమ్మీ లేదని తన నగలు దోచుకోవడానికి వచ్చారో చూద్దాం. ఏ గదిలోకి వెళ్తారో చూద్దాం. వెళ్ళగానే బయట నుంచి తలుపు గడపెట్టేద్దాం. సూపర్ ఐడియా. రాను రాను నీకు బ్రహ్మాండమైన ఐడియాలు వస్తున్నాయమ్మా. సర్టిఫికేట్స్ తర్వాత. వాళ్ళు వస్తున్నారు, పద వెళ్దాం పద. మావయ్య, మమ్మీ గదిలోకి.